దేవుని మాటలను ఆలకించండి. దేవుని మాటలను వినివారు తమ జీవితంలో గొప్ప మేలును అనగొచ్చుకున్న వారవుతారు. దేవుని గ్రంథములో ఎంతో స్పష్టంగా ఇలాగున వ్రాయబడి ఉన్నది. అదేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు అని రాయబడి ఉన్నది. వెలుగు అనగా పరిశుద్ధత, నీతి అయి ఉన్నది. చీకటి అనగా పాపమునకు గుర్తుగా ఉన్నది. యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు అనేది ఈ మాటల సారము. దేవుడు ఈ లోకమునకు వెలుగును అనుగ్రహించుట కొరకు ఆయన వెలుగుగా నశించిపోతున్న ప్రతి మనుషుని కొరకు వెలుగుగా దిగి వచ్చిన కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రతి మనుషుని కొరకు వారి యొక్క పాపముల నుండి వారికి విడుదలను అనుగ్రహించుట కొరకు, జీవమును అనుగ్రహించుట కొరకు తన దైవ ప్రాణాన్ని శిలువ మీద లేఖనముల ప్రకారము అర్పణగా అర్పించారు. ఆయన చేసిన పుణ్య బలియాగము ద్వారా మన పాపముల నుండి మనకు విడుదల కలుగుచున్నది. మనము నీతిమంతులుగాను తీర్చబడుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసిన శిలువ బలియాగమును గురించి ఆలోచన చేయండి. ఆయన అంటున్నారు, నేను లోకమునకు వెలుగైన పరిశుద్ధతనిచ్చేటువంటి వాడినని. ఆయన వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటారు. వారు మరణంలో నుండి జీవములోనికి దాటిపోతారు. కాబట్టి ఈ మాటలను ఆలోచన చేయండి. లోకము, పాపము వీటన్నిటి నుండి విడిపించేటువంటి వాడు యేసుక్రీస్తు వారు. రేపటి జీవితము పరలోక రాజ్యమునకు చేర్చేటువంటి వాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి అందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, వారు నశింపరు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని దేవుని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి మీ హృదయములలో వీటిని గురించి పరిశీలన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.